అంబేద్కర్ బతికినప్పుడు ఆయన రాశాడు మరాఠీలో. దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేసింది. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తెలుగులో తర్జుమా చేయించింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన నాయకత్వం దాన్ని ముందుకు నడిపించే క్రమంలో బొజ్జ తారకం బొజ్జ భారతి గారి మాల సంస్కరణకు సంబంధించిన వాళ్ళే దీన్ని ఉన్నట్టుగా రాశారు. మరి దళిత వర్గాల్లో ఏ వర్గం కూడా తన జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పినప్పుడు, అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా? దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా? రిజర్వేషన్ల ఫలాలు అందరికీ చెందాలని చెప్పి అంబేద్కర్ అన్న దాన్ని మీరు వ్యతిరేకించినట్టు కాదా? మరి ఆనాడు అంబేద్కర్ ప్రాతినిధ్యం కోరుతున్నప్పుడు దాన్ని అడ్డు తగిలెట్టే వాళ్ళను మనువాదులైనప్పుడు, ఈరోజు మా ప్రాతినిధ్యం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు, అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా. మా వాటకు అడ్డు తగులుతున్నది మనువాదుల ఆలోచనకు అనుగుణంగా ఉన్నది కదా. నేను గమనించింది ఏంటంటే, అంబేద్కర్ కాలంలో 2 వర్గాలు ఉన్నాయి అగ్రకులాల్లో. ఈ దేశం మొత్తం మీద ఆధిపత్యం మేమే చేస్తాం, దళిత వర్గాలకు హక్కుల్ని అడ్డుకుంటామని చెప్పి ఒక వర్గం అంటే, అదే అగ్రకులాల్లో దళిత వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పి అంబేద్కర్కి అండగున్న రోజులు ఆ రోజు ఉన్నాయి. అంబేద్కర్ అగ్రకులాలందరినీ మనువాదులు అనలే, అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళని మనువాదులు అన్నారు. ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు. వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు. పీడిత కులాలందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.